నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ లలితాంబికా పీఠం పీఠాధిపతులు పంచముఖ హనుమాన్ ఉపాసకులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తిస్తాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం. గురుగారు, సృష్టికి మూలమే ప్రణవం అంటారు, ఓంకారం. ఏంటి అసలు ఆ ఓంకారం యొక్క విశిష్టత ఏంటి? దాన్ని జపిస్తే కలిగే ఫలితాలు ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సృష్టికి మూలం ప్రణవనాదం, ఓంకారం అనేటువంటిది ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది ఎప్పుడు కూడా. ఓంకార ప్రణవనాదం అంటే ఏమిటో కాదు, సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి యొక్క నామమే ఓం. అందుకని ఓం అంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా ఓం అంటూ ఉంటాం. ఓం అనేటువంటి దాంట్లో రాదు. అకారములో ఓంకారం వస్తుంది. మొట్టమొదట అమ్మ అనేటువంటి పదం అంటే అకారములో నుంచి ఓంకారం వస్తుంది. సృష్టికి మూలం అని ఏదైతే మనము అంటూ ఉన్నామో, ప్రతి తల్లి గర్భములో నుంచి పుట్టినటువంటి ప్రతి పిల్లవాడు మొట్టమొదటి అరుపు ఓంకారమే వస్తుంది. ఓం యొక్క సమ్మిళితమైన అకార ఉకారం అకారాలు కలిపితే ఓంకారం అని అంటూ ఉంటారు. అంతే కదా, అందుకే కదా చెప్తున్నాను, అదే చెప్తున్నాను. దాని అర్థమే ఇది. ఆ శబ్దమే ఇప్పుడు ఇక్కడే కాదు, తిరుమల కొండపైన చూడండి, ఓం, ఆలో నుంచి ఓం అని వస్తుంది. అకారములో నుంచి ఓంకారం అకారాలు వస్తున్నాయి. అందువలన ఆ ఓంకార శబ్దం అనేటువంటిది ఒక్కటి ఉంటే ప్రక్షాళన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది ఆ శబ్దము వలన అన్నాడు. అంత పవిత్రమైనది. అదే అంత పవిత్రమైనటువంటిది కాబట్టి మీకు మామూలుగా కురుక్షేత్రములో యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం ఇది ఊదుతూ వస్తారు. అర్జునుడు శ్రీకృష్ణుడు మన అర్జునుడు యొక్క ఇది మన శ్రీకృష్ణుడు ఇది ఊదుతూ వస్తాడు కదా, శంఖము ఊదుతూ వస్తాడు. ఆ శంఖములో నుంచి వచ్చినటువంటి ఓంకార శబ్దానికి మీకు సినిమాల్లో కూడా చూపిస్తారు. మామూలుగా కొంతవరకు సినిమాల్లో మిగతాటివన్నీ కూడా మనము కొన్ని కల్పితాలు ఉండినా కొన్ని శాస్త్రాల్లో ఏమున్నాయో అవి తీసుకొని చేసినటువంటివి ఉంటాయి మనకు. ఇక్కడ ఏమైందంటే, కృష్ణుడు ఎప్పుడైతే అక్కడ అర్జునుడు అది ఊదుతూ కృష్ణుడు యొక్క రథము ఇది వస్తూ ఉందో, అదిగో అర్జునుడు ఊదుతూ వస్తున్నాడు అని భీష్మ పితామహుడు వీళ్ళందరూ కూడా అనుకుంటారు. ఆ చెబుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శంఖారావము ఊదుతూ వస్తూ ఉన్నప్పుడే కొన్ని జీవాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగిపోయింది. ఆ శబ్దానికే పోయింది. ఆ శబ్దానికే వాళ్ళు నిశ్చేష్టులై నిలబడ్డారు. శ్రీకృష్ణుడు ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ, ఇతడు ఫలానా, ఇతడు దృష్టద్యుమ్నుడు, ఇతడు ద్రోణుడు, ఇతడు ఫలానా, ఇతడు దుర్యోధనుడు అన్నప్పుడు కింద నుంచి పై వరకు ఇలా పిల్లలకు అనగానే వాళ్ళ ఆయువులన్నీ తీసేసినాడు. కేవలము నిమిత్త మాత్రుడు, నీవు బాణం వేయి అంటే వాళ్ళు ఇదవుతారు, ఏమి లేదు అనేటువంటి బోధనే కదా శ్రీకృష్ణుడు చేశాడు అక్కడ. ఈ శంఖము అనేటువంటిది, శంఖములో ఉండేటువంటి ఓంకార శబ్దానికే నిజానికి భూమి మీద ఉన్నటువంటి దుష్టమంతా కూడా పోయింది అనేటువంటిది మనకు చెప్తున్నారు. అటువంటి దక్షిణావృతమైనటువంటి శంఖమే నిజానికి మనము ఇల్లు కట్టుకునేటప్పుడు శంఖుస్థాపన అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరము తెలుసుకోవాలి. అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే, దాంట్లో మనము శంఖము ఊదితేనే వస్తుంది అని కాదు, అది చెవులో పెట్టుకుంటే ఆ ఓంకార శబ్దము శంఖములో నుంచి మనకు వినపడుతుంది, ఖచ్చితంగా వినపడుతుంది. అదే పరమ పవిత్రమైనటువంటి శంఖు.
ఆ శంఖమే మనం పెట్టుకోవాల్సింది. అది ఎప్పుడూ కూడా భూమి పూజ అన్నప్పుడు గర్భస్థానములో చేస్తామో అది శంకుస్థాపన, భూమి ప్రక్షాళన అవుతుంది, భూమి అంతా కూడా పవిత్రముగా మారిపోతుంది. ఆ అడుగున ఏమైనా దుష్టము ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవి రేపొద్దున మనం ఇల్లు కట్టుకున్న తర్వాత వాటి మీద ఎటువంటి పని చేయకుండా ఈ శంకుస్థాపన అనేటువంటిది చేసుకోవడానికి గల మార్గము అది. అంటే శంఖంలో ఉండే ఓంక ప్రణవనాదం అది అది అందుకనే శంఖములో మనకు తీర్థం ఇవ్వటం అనేటువంటి, శంఖములో పోయింది తీర్థం అవ్వదు అనేటువంటి కారణము కూడా ఏమిటి అంటే, శంఖములో నుంచి మనం ఎప్పుడైతే తీర్థము తీసుకున్నామో అది మనకు గర్భంలోకి పోయి మన అంతర్శుద్ధిని చేసేటువంటి దానికి మేలు జరుగుతుంది. అది ఓంకార ప్రణవము అనేటువంటి దానికి ఉండేటువంటి బలము. ఏది చెప్పినా ఏది కాకపోయినా, అందుకనే మనము తిరుమల మెట్లు ఎక్కుతున్నంతసేపు ఓం నమో వెంకటేశాయ అని మనము మనము జరుగుతూ ఉంటుంది. ఎందుకు పెడుతున్నారు అంటే 7 కొండలు పవిత్రముగా ఎలా అవుతున్నాయి? ఆ 7 కొండలు మనం దేవుడు ఉండేటువంటి గర్భాలయం మాత్రమే పవిత్రత కాదు, సర్వం 7 కొండలు కూడా పవిత్రముగా ఎలా ఉంటున్నాయంటే నిరంతరము ఓంకార శబ్దం అక్కడ వినపడుతూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో ఓంకార శబ్దము పొద్దున్నుంచి సాయంత్రం వరకు గనక కొంతమంది చేస్తూ ఉన్నారు అనేటప్పటికీ ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా మారదు, తప్పకుండా అయి తీరుతుంది గాక. అలాంటిది ఓంకార ప్రణవనాది, అది బీజాక్షరం, అది మొట్టమొదటి యొక్క ఇది నామము. అది ఓంకారము లేనిదే ఏ నామము పలికినా మిగతా నామాలకు విలువ ఉండదు. అందుకే మనము అమ్మవారి అష్టోత్తరాల్లో కూడా ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః అని ఓంకారము ఓం లేనిదే చెప్పటానికి అవకాశము లేదు. ఓం అనేటువంటిది మొదట బీజము, మొట్టమొదటి బీజము. ఆ ఓంకార బీజము లేనిది ఏదీ లేదు. అందువలననే ఓంకారము యొక్క గొప్పతనము అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో పరిశోధనలో తేలింది ఏంటంటే, సూర్యుడు పరిభ్రమిస్తుంటున్నాడు కదా, అక్కడి నుంచి వచ్చే శబ్దం కూడా ఓం లాగానే వినిపిస్తుంది అని చెప్పారు. అంటే అంతటి శక్తి గల మహిమ గలదని ఓము. ఒక సూర్యుడి ఇదేనే కాదు, ఒక చంద్రుడి ఇదేనే కాదు, ఏదైనా సరే మనకు ప్రకృతి, మీరు అడవుల్లో ఉండండి, నిర్మానుష్యమైన చోట ఉండండి, ఓంకార శబ్దం వినపడుతుంది. ఓకే సార్, చాలా చక్కగా తెలియజేశారు అసలు ప్రణవనాదం యొక్క విశిష్టతని. ధన్యవాదాలు సార్. జయోస్తు.